బద్వేల్ కోపవరం మండలం శ్రీ మల్లెం కొండయ్య స్వామి ఆలయ నూతన కమిటీని రాజంపేట డివిజన్ ఇన్స్పెక్టర్ ఎస్ జనార్దన్ ఆధ్వర్యంలో ఎన్నిక చేసి ప్రమాణ స్వీకారం చేయించారు. బద్వేల్ పట్టణంలోని శ్రీ భూదేవి శ్రీదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో నూతన ఆలయ చైర్మన్ గా మల్లెం కొండయ్య కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మాట్లాడుతూ గత పాలకవర్గం కమిటీ పదవీ కాలం ముగియడంతో నూతన కమిటీని ఎంపిక చేశాం. ఈ కమిటీ సభ్యులు 2 సంవత్సరాలు తమ సేవలు అందిస్తారని తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతన చైర్మన్ మల్లెం కొండయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, యువ నాయకుడు రితీష్ రెడ్డి, ఏపీఐఐసిసి డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి సారథ్యంలో ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలకు కృషి చేస్తాం. అందరి సహకారంతో స్వామివారి సేవలో ఉంటామని వారన్నారు. కార్యక్రమంలో స్థానిక దేవాదాయ శాఖ ఈవో రామలింగారెడ్డి, నూతన కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యమును వినియోగించి విశ్వాసపూర్వకంగా విశేషజ్ఞానంతో నిర్వహణై దేవాలయ అభివృద్ధియే కొని ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ హిందూ దేవాదాయ సంస్థలు ఎదురువచ్చిన 30/87 చట్టం ప్రకారం దానికి సంబంధించిన నియమాలను అనుసరించి ప్రవర్తించగలవాడని దైవసాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏది కానీ నా ధర్మకర్త పదవి బాధ్యతను సక్రమంగా నిర్వహించుటకు స్వామి వేసేటప్పుడు చూస్తాను స్వామి. ఆయుష్మాన్ భవ పరమేశ్వర అనుగ్రహ ప్రసార సిద్ధిరస్తు. ప్రజానాం భవశ్యమాద ఆయుష్మన్ కంగరో సమాన్ మనోవంచాల సిద్ధిరస్తు. స్వామి చూసామి స్వామి ధనం ధాన్యం వచం వధుపుత్రావం శతదం వత్సరం దీర్ఘమాయుః ఆయుష్మాన్ భవ ఆరోగ్య ఆయన లైన్ ఉండే పండాట అట్నాడు స్వామి ఫోటో అతను ఈవో సార్కి జనార్దన్ సార్కి దండలు ఈరోజు వస్తే మళ్ళా వచ్చి కప్పుతాడు. తృప్తిగా ఉన్నారు సార్. ఈవో సార్ దండ ఇది అన్న ఇది చూడండి ఒక్క నిమిషం. నమో వెంకటేశ్వర. కమిషనర్ గారు శ్రీ మల్లెం కొండేశ్వర స్వామి దేవస్థానంకు నూతన ధర్మకర్తగా ప్రశ్నించున్నారు. ధర్మకర్తల పేర్లు శ్రీ మల్లెం కొండయ్య,
బియ్యం మల్లెకొండయ్య, బైరపు బాలచెన్నయ్య, గొడ్లవీటి సుబ్బమ్మ, మల్లెం కొండమ్మరాజు, నందలూరి మనోహర్ రెడ్డి, గానుగుపెంట శశికళ, అలంపాటి ధనలక్ష్మమ్మ, కె మహిళత, మల్లెం కొండయ్య. ఈ 9 మందిని ఈ ధర్మకర్తగా నియమించున్నారు. వీటిల్లో శ్రీ మరియం మల్లెం కొండయ్యని చైర్మన్గా సభ్యులందరూ ఎన్నుకోవాలి. ఈ ట్రస్ట్ బోర్డ్ కమిటీ కాల పరిమితి వచ్చేసి 2 సంవత్సరాలు ఉంది. ఇక్కడ నుంచి 2 సంవత్సరాలు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయగా మల్లెం కొండయ్య చైర్మన్గా సభ్యులందరూ. మా నితీష్ రెడ్డి ఆధ్వర్యంలో, ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా దేవాలము ఎంత వీలైన కాడికి రోడ్డు వేసేయాలనేది అందరి తపన ఉంది. ప్రసాద్ రెడ్డికి కానీ, మా నితీష్ రెడ్డి గారికి కానీ, మాకు కానీ అందరికీ ఉంది. భగవంతుడు ఎంతవరకు సహకరిస్తే అంతవరకు చేయాలనేది మా అప్లేషణ. మరి ఎంతవరకు జరుగుతుందో, ఎంతవరకు చేయగలమో చేయాలనేది మా దృష్టి. నడచకుండా కనీసం ఒక 2 కిలోమీటర్లన్నా రోడ్డు చేయాలనేది మాకు కోరిక ఉంది. 5 కిలోమీటర్లు ఎక్కాలి. అది 5 కిలోమీటర్లు ఎక్కాలంటే మామూలుగా పెద్ద అడుపు మెట్టు మాదిరి ఎక్కాల 5 కిలోమీటర్లు. దానివల్ల రోడ్డు మార్గంగా దయచేసి భగవంతుడు అది సహకరించుకుంటే అది 2వ శ్రీశైలంగా ఈ పిలించిపోతుంది. ఇంతవరకు నాకేం స్పెషల్గా తెలియదు.